ఒరే ఎవరు అది నా మీద వేసింది? ఎవరది? లెటరా? ఇదేం చెట్టు కొత్తగా ఉంది? ఇంత ఉదయమే ఎవరు ఫోన్ చేసేది? హలో, గుడ్ మార్నింగ్ బాస్. 1000 ఏళ్లకు ముందు ఉండే చెట్టు నీ ఇంటి పక్కలోనే ఉందని న్యూస్ వచ్చింది. దాన్ని వెంటనే నరికి పంపు. ఏమన్నారు? అది చెట్టు, అది ఒక యూ ట్రీ. ఉన్న దాంట్లోనే అదే పాతకాలపు చెట్టు. నాకు అది తప్పకుండా కావాలి. అయితే అది అంత పాత చెట్ట, దాన్ని ఎందుకు మీరు అడుగుతున్నారు? అది ఉండిందంటే నాకు చాలా డబ్బులు దొరుకుతాయి తెలుసా. మర్యాదగా చెట్టును నరికి నాకు పంపు. గుర్తుండాలి, ఆ చెట్టు ఫుల్లుగా నాకు కావాలి. దానికి ఏ డ్యామేజ్ ఉండకూడదు. అందులో ఒక చిన్న కోడ్ కూడా ఉండకూడదు. ఏంటి ఆటలుగా ఉందా మీకు? ఇది సరిగా చేసావంటే నీకు ఒక ప్రమోషన్ ఉంది, గుర్తుపెట్టుకో. కానీ బాస్ ఒక్క నిమిషం, డ్యామేజ్ లేకుండా చెట్టు నరకాలా? అదెలా కుదురుతుంది? అసలు అలా చేయలేమ్మా. ఒక్క నిమిషం, వేరే హౌస్లో ఉండే క్రైన్ నే ఉపయోగించాల్సిందే. దాన్ని ఎలాగైనా నరికేయవచ్చు. ఆ తర్వాత ప్రమోషన్ దొరుకుతుంది. అన్నయ్య, ఆ ట్రక్ లో ఏంటి విచిత్రంగా ఒకటి ఉంది? ఇంకా నీకు అర్థం కావట్లేదా? అది చెట్టు నరకడానికి. అదే ఇక్కడ ఎక్కడైనా ఉండాలి. ఇదిగో ఇక్కడ ఉంది. అరే నువ్వు నాకు దొరికావు. ఇందులో అలా ఏం స్పెషాలిటీ ఉందో తెలియట్లేదు, కానీ దీనికి ఎంత వాల్యూ అంటే ఇక్కడ చెట్టుని నరకకూడదా? కానీ నేను చెట్టు నరకను కదా, కానీ దీన్ని అలాగే తీసుకువెళ్తాను. కానీ విషయం ఏంటంటే ఈ చెట్టును మనమే బయట అమ్మేసామంటే డబ్బంతా మనకే సొంతం అవుతుంది కదా. ఆ బాస్కి ఎలా తెలుస్తుంది? అద్భుతం, ఈ చెట్టు నేను చూడలేదని చెప్తాను. ఏ వేక్, నువ్వు తెలివైన వాడివే. నేను ఇప్పుడు ధనవంతుని అవబోతున్నా. ముందు దారి సర్చ్ చేయాలి. ఇప్పుడు మంచోట్ల నా దగ్గరకు వచ్చేసాయి. చెట్టునంతా నేను చాలా ఈజీగా తీసేస్తాను. తీసేస్తాను. వాడు ఆ చెట్టుని అలాగే తీసేశాడు. అన్నయ్య, ఇలాంటి చెట్టుని నువ్వు ఇక్కడ చూసావా ఏంటి? అది ఏం చెట్టో నీకు తెలుసా? ఎంత పండ్లున్నాయి చూడు. డబ్బులు నువ్వు ఎప్పుడు చూసినా తింటూనే ఉన్నావు. అక్కడ కాస్త చూడు. లేదు లేదు, చెట్టుని చూడడానికి కొత్తగా ఉందని అడిగాను. అది నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను ఈ చెట్టుని చూసింది లేదు. విచిత్రంగా ఉంది. నిజంగానా? అయితే హంటర్ విక్ని దాన్ని తీయనివ్వకూడదు. సరిగ్గా చెప్పావు. వాడిని అడ్డుకుందాం రా. రా తమ్ముడు. నా పని అయిపోయింది. ఎలుక బట్టలు వస్తూ ఉన్నారు. వెళ్ళిపోరా. నా ట్రక్ నుంచి బయటికి వెళ్ళావు. నీ వల్ల కాకపోతే నేను హెల్ప్ చేయనా? నేను వదలను. బండిని మర్యాదగా ఆపేసేరా. ఎందుకు ఆపేస్తాను? టాటా బాయ్ బాయ్. నిన్ను ఊరికే వదలను బేక్. డబ్లు రే డబ్లు, నీకేం కాలేదుగా? అన్నయ్య, నాకు ఒక పండు దొరికింది. నేను ధనవంతుని అవుతాను. హలో, చెప్పిన చెట్టుని నరికేవా లేదా? నేను ఇంకా వెయిట్ చేయను.
ఈ చెట్టు మన కంపెనీకి చాలా ముఖ్యమైనది. మన పాతలాగా రావాలంటే ఈ చెట్టే మనకి ఒకే దారి. హలో బాస్, మీరేం చెప్తున్నారు? మీరు చెప్పేది నాకు వినపడలేదు. ఏమీ వినపడలేదు. హలో, లైన్ లోనే ఉన్నారా? పెద్దగా వచ్చాడు నన్ను బెదిరించడానికి. ఈ రోజు నుంచి వెక్కు నా కోసం మాత్రమే బిజినెస్ చేస్తాడు. ఒక్క నిమిషం, ఈ చెట్టు నిజంగానే వర్తేనా? తొందరపడి ఏదైనా చేశానా? ఏం అర్థం కావట్లేదే. సరే ఆలోచిద్దాం. ఈ చెట్టును అమ్మేమంటే ఏంటి? ఈ ఇంజన్ పగిలిపోయిందా? ఎంత త్వరలో దీన్ని నేను బాగు చేస్తానో అంత త్వరలో నేను ధనవంతుని అవుతాను. అన్నయ్య వాడు పారిపోయాడా? శబ్దం చేయకో, వాడు ఇక్కడే ఉన్నాడు. రారా, నా వెనకేరా. మంచి వేళ అయిపోయిందిరా. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఊపిరి పీల్చలేకపోతున్నా. ఏమైంది? ఇక్కడ ఉన్న చెట్టు అది అది ఎక్కడికి వెళ్ళింది? ఒరే మీరారా, ఎప్పుడు చూసినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మీ ఇద్దరికి అలా ఏంటి సమస్య? అన్నయ్య వాడు మనల్ని చూశాడు అనుకుంటా. పర్వాలేదు, వదలు తమ్ముడు. ఒరే, నేను ధర్మమైన విన్నాను అనేది మీరు మర్చిపోకండి. ఒరే, మీరు అసలు తప్పించుకోలేరా? అంటే మీకు వస్తున్నాడు. నాకంటే వేగంగా వెళ్తారా? ఇది నా స్వతంత్రంకైనా పోరాటమురా. డబ్బులు గట్టిగా పట్టుకోరా. నా వల్ల కుదరలేదన్నయ్యా. అక్కడ చూడరా. చూసి ఇది చాలా దారుణమైన కాల. ఇప్పుడు చూడండి, ఇంకా జాలీగా ఉంటుంది. కాపాడన్నయ్యా. గట్టిగా పట్టుకోరా తమ్ముడు. అర్రే, మంచోళ్ళ సమస్య ఇంతటితో అయిపోయింది. ఏమైంది? విరిగిపోయింది. ఏమైందిరా? ఓహో, ఏంటో తగులుతుందా? ఇక్కడ నుంచి అలాగే నా కిందకి దిగాలి. ఏం చేయాలో తెలియట్లేదు. బొట్లో ఇప్పుడు గ్యాస్ అయిపోయింది. నీకు ఇది కావాలి. డబ్బులు రారా, మనం వెళ్ళి ఆ చెట్టు మొక్కని పెట్టేసొద్దాం. సరే. ఎలుక మంటలు మాత్రం లేకపోతే నేను ఎప్పుడో ధనవంతున్నై ఉండేవాడిని. హలో, చెట్టు ఏమైంది? ఈ టైంకి ఆ చెట్టు డెలివరీ ఉండాలి. మీరా బాసు? వాడికి ఏమీ తెలియకూడదు. నేను అసలు ఎడమంతా వెతికేశాను, కానీ ఆ చెట్టు ఎక్కడా కనిపించట్లేదు బాసు. నిజంగానే. అయితే నీకు కళ్ళే తెలియలేదని అర్థం. నేను నీకు చెట్టు ఫోటోనే పంపాను, కానీ నువ్వు అబద్ధం చెప్తున్నావు. మర్యాదగా కనిపెట్టు. కానీ బాసు, నేను చెట్టు నరికేవాడిని. నాకు చెట్టు నరికేది మాత్రమే తెలుసు. ఇంకెవరినైనా పంపి తెలుసుకోండి. అవును, ఇది మంచి ఐడియాగానే ఉంది. నీ ప్లేస్ లో వేరెవరినైనా వేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడే నిన్ను పనిలో నుంచి తీసేశాను. ఏంటి అట్టలుగా ఉందా మీకు? బాస్, ఇలా చూడండి బాస్.
మళ్ళీ నా పని పోయిందా? మళ్ళీ ఆ ఎలుక మంటల వల్ల ఇలా జరిగింది.